సినిమాలో చెప్పినట్టు సాంబార్ సాంబార్దా. వండడానికి కొంచెం టైం పట్టినా తినడానికి అస్సలు టైం పట్టదు. చూసేద్దాం రండి. ఇక్కడ కుక్కర్లో నేను ఒక కప్ వరకు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని కడిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. 4 to 5 విజిల్స్ సరిపోతాయి. అలాగే ఒక నిమ్మకాయ అంత చింతపండుని కూడా నానబెట్టి వెన్నెలలో నానబెట్టుకుంటే మంచిది. పక్కన పెట్టుకోండి. ఇక్కడ సాంబార్ ముక్కల కోసం నేను ఒక 1/2 సొరకాయని ఇంకా చిన్నుల్లిపాయలు తీసుకున్నాను. చాలా బాగుంటాయి చిన్నుల్లిపాయలు ఉంటే. టమాటో ఇంకా ఒక ములక్కాడు ఉంటే కూడా బాగుంటుంది. మీకు నచ్చినన్ని ముక్కలు వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. ఈ ముక్కలన్నీ ఉలికేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి 70% ఉడికితే సరిపోతుందండి. నేను ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ ముక్కలకి సరిపడా ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను. దీని తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఈ స్టేజ్లో నేను బెండకాయలు కూడా తీసుకున్నాను. కానీ బెండకాయలు డైరెక్ట్గా వేసే కంటే కూడా కొంచెం వేయించి వేస్తే వాటిలో ఉన్న జిగురు సాంబార్లోకి రాకుండా ఉంటుంది. సో నేను వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సాంబార్ మసాలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ మీ టేస్ట్కి సరిపడా కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకొని దాంట్లోనే నేను కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. పచ్చి కొబ్బరి వేయడం వల్ల సాంబార్కి మంచి కమ్మదనం వస్తుందని మర్చిపోకండి. అలానే ఇందాక మనం ముక్కలు పొంపి పెట్టుకున్నాం కదా, ఇవి 70% ఉడికిపోయి ఈ స్టేజ్లో నేను వేయించిన బెండకాయల్ని వేసుకుంటున్నాను. అలానే ఇందాక నానబెట్టుకుని చింతపండు నుంచి తీసుకుని పులుసుని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల బెండకాయలు చింతపండు కలిసి మీకు జిగురు రాకుండా ఉంటుంది. ఈ స్టేజ్లోనే నేను ఉడికించిన పప్పు కూడా కందిపప్పు కూడా వేసేస్తున్నానండి. వేసి ఒక్కసారి అన్నీ కలిపేసి ఈ స్టేజ్లోనే మీరు ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలాను కూడా వేసేయండి. వేసేసి అన్నీ ఒక్కసారి అలాగా కలిపేసేయండి. కలిపి ఈ స్టేజ్లో మీకు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చెక్ చేసుకోండి. నేను ఈ స్టేజ్లోని ఒక్క రెమ్మ కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది కదా, దానికోసం యాడ్ చేస్తున్నాను. అలాగే నేను సాంబార్లో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి, జస్ట్ బ్యాలెన్స్ ద ఫ్లేవర్స్. అలానే నాకు ఉప్పు సరిపోలేదు వేసుకుంటున్నాను. అండ్ ఆఖరిగా మనం పోపు వేసుకోవాలి సాంబార్లోకి. నేను ఇక్కడ ఒక చిన్న ప్యాన్లోని ఆవాలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడాక నేను 10 నుంచి 15 వెల్లుల్లి గుడ్లు తీసుకున్నాను. అవి వేగాక కొంచెం ఇంగువ వేసుకుని ఈ పోపుని తీసుకుని మరుగుతున్న సాంబార్లో వేసేసి లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి దింపేయండి. వేడివేడి అన్నంలో పక్కన మీరు అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసి ఎలా ఉందో ఒక్కసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.